రానున్న 10వ తరగతి ఇంటర్ పరీక్షలో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష సూచించారు. రంగంపల్లిలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా అందించిన 5000 లీటర్ల సామర్థ్యం గల ఇట్ పంపు సరిగ్గా పనిచేస్తుందా, పిల్లలకు ఉపయోగపడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా చదువుతున్నారో, పిల్లలకు స్టడీ అవర్స్ సరిగ్గా జరుగుతున్నాయా వంటి వివరాలను ఆరా తీశారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థినులు బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంచి నాణ్యమైన ఆహారం అందించాలని, గురుకులంలోని వంటశాలను పరిశీలించిన కలెక్టర్ కూరగాయలు, పండ్లు, పాలు, సన్నబియ్యం, ఇతర పదార్థాలు సరిగా సరఫరా అవుతున్నాయా వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు తాజా కూరగాయలు మాత్రమే ఆహారంలో వినియోగించాలని, స్టోర్ చేసిన ఆహారం పిల్లలకు అందించవద్దని, ఎప్పటికప్పుడు వేడివేడిగా అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలకు 5000 లీటర్ హీటర్లు అందించినందుకు విద్యార్థులు కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో ముస్తాబాద్ జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. ముస్తాబాద్ జెడ్పీ హైస్కూళ్లలో వైద్య శిబిరాన్ని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే ప్రారంభించగా తిరుమల నర్సింగ్ హోమ్ యాజమాన్యంతో పాటు వైద్య నిపుణులు, సిబ్బందికి సురభి వైద్య విజ్ఞాన సంస్థ పాల్గొని పిల్లలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపించేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు. చిన్న వయసులోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని, చదువుతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని హితవు పలికారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మోసాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు ప్రస్తుత సమాజంలో ఏఐ ఆధారిత వీడియో మెసేజ్ల ద్వారా మోసం చేస్తున్నారని, వాటి పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉరి తీయాల్సింది రాహుల్ గాంధీని కాదని, మానేరు ఇసుకను పందికొక్కులా తిని 1000 కోట్లు సంపాదించిన కేటీఆర్ని మానేరు నది ఒడ్డుకు ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నేరెళ్ల దళిత బిడ్డలను కేటీఆర్ ఇసుక లారీలతో గుద్దించారని, తెలంగాణ సంపదను చెరపట్టారని, అందుకే కేటీఆర్నే ఉరి తీయాలన్నారు. రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతుంటే చూసి ఓర్వలేక కేటీఆర్ అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్, కేసీఆర్ కుటుంబ బండారాన్ని, 1000 కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని ఆ ఇంటి ఆడబిడ్డ కల్వకుంట్ల కవితనే బయట పెడుతుందని నరేందర్ రెడ్డి తెలిపారు. కల్వకుంట్ల కవిత ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, అలాంటి కేటీఆర్ తమను విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు దగ్గర పెట్టుకోకపోతే కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టక తప్పదన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళుగా ఎన్ని ఇబ్బందులైనా ముందుకెళ్తా ఉంటే సహించలేక ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున ఇలా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు తెలిసిండ్రు. రేపు ఇంకా అసలు మాకు ఉనికే లేని పరిస్థితి ఉన్నదని చెప్పి ఫ్రస్ట్రేషన్ ఏదో వరకు మాట్లాడితే చూస్తూ ఊరుకోం బిడ్డ, కబడ్దారని హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్లరా ఇదే విధమైన అహంకారంతో మాట్లాడుతూ బిడ్డ బంధించి కొడతాం, కబడ్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని ఏది పడుతుంది, రాహుల్ గాంధీ గారిని ఏది పడుతుంది జాగిరనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా పరిపాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజలంతా ఓటు వేసి మీ దరిద్రం పాలనను తరిమి కొట్టి ఇలా ప్రజాపాలన కోసం ఇలా ప్రజలు బ్రహ్మరథం బట్టి ఇలా మేము తీసుకొస్తే ఇలా ప్రజలు ఆశీర్వదించి అన్ని ఎలక్షన్లో మా యొక్క పనితీరుకు
ఇలా సమాధానం ఇస్తా ఉన్నారు ప్రజలు. సాధనైతే తప్పును ఒప్పుకో. చిల్డ్రన్ హోమ్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తంగలపల్లి మండలం మండేపల్లి పరిధిలో TGEWIDC ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ ప్లాన్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులను వెమ్లవాడలో నిర్వహించనున్న త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు తీసుకెళ్లాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ రాజంకు ఇన్ఛార్జ్ కలెక్టర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూర్లో 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు బైక్ అపహరించుకుపోయారు. 4 యువకులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ స్టార్ట్ కాకపోవడం కొంత దూరం నెట్టికెళ్లారు. స్కూటీపై 2 రాగా మరో 2 నడుచుకుంటూ వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సంక్రాంతి పండగ సెలవుల నేపథ్యంలో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇస్తే గస్తీ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జమ్మికుంట డిగ్రీ అండ్ పీజీ కాలేజీ స్థలంలో సింథటిక్ స్టేడియం నిర్మాణానికి 6,50,00,000 మంజూరు చేసినట్లు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థల పరిశీలన చేశారు. స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్లతో కలిసి కాలేజీ స్థలాన్ని పరిశీలించి సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందితో సమావేశమయ్యారు. వారి సూచనలను తీసుకున్నారు. కాలేజ్లోని కొంత స్థలం కబ్జాకు గురైందని ఆ స్థలాన్ని తిరిగి కాలేజీకి అప్పగించాలని కోరారు. కబ్జాలకు బీజేపీ వ్యతిరేకమని ప్రభుత్వ స్థలాలను కాపాడతామన్నారు. రాష్ట్రంలో ఆయా మున్సిపాలిటీలలో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ కేంద్రం నుండి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ను అమృత్ పథకంలో చేర్చి కరీంనగర్ తరహాలో ఆధునీకరించబోతున్నామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగడి కృష్ణారెడ్డి, స్థానిక నేతలు ఆకుల రాజేందర్, రఘు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, ఎవరికి మున్సిపాలిటీని అప్పగిస్తే అభివృద్ధి చేస్తారో, కేంద్రం నుండి నిధులు ఎవరు తీసుకొస్తారో ఆలోచించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయా పైసా లేదని, ఇప్పటి వరకు పైసా ఇయ్యలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేసి గెలిపిస్తే ఒరిగేదేమీ ఉండదన్నారు. హుజూరాబాద్ను జమ్మికుంట మున్సిపాలిటీ మాకు అప్పచెప్తే అభివృద్ధి ఏందో చూపడతాం. మేము మాటలు చేసి చెప్పి తప్పించుకుంటాం కాదు, నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మీ సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. అందరికీ ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మికుంట కానీ హుజూరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మికుంట హుజూరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే మహిళలు ఆత్మ గౌరవం కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కరీంనగర్ కలెక్టర్ పమెల సత్పతి సూచించారు. కరీంనగర్ కళాభారతిలో డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు మహిళా వార్డు సభ్యులకు సన్మానం నిర్వహించారు. కలెక్టర్ డెమోక్రటిక్ సంఘం కో ఫౌండర్ సినీ నటి రెజినా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 10 ఏళ్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారని, మహిళా పాలకులు ఉన్న చోట ప్రజా సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్ సాయంతో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని ఆకాంక్షలు, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. అందరితో గౌరవంగా మెలుగుతూ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తే మంచి పేరు దానంతటా అదే వస్తుందని వివరించారు. తమ్ముడు, భర్త, తండ్రి, కుమారుడు చెప్పినట్లు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మహిళా వార్డు సభ్యులకు సూచించారు. సినీ హీరోయిన్ డెమోక్రటిక్ సంఘం కో ఫౌండర్ రెజినా
మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలు అసాధారణ శక్తి ఉంటుందని, సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మహిళల ఆలోచనలు విన్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంత మహిళలలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 25 మంది మహిళలకు ప్రోత్సాహం అందించగా 18 మంది నామినేషన్ దాఖలు చేశారని, ఇందులో 11 మంది మహిళలు వార్డు సభ్యులుగా ఎన్నికైనట్లు ఫౌండేషన్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మణకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీసీఎల్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడంతో కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో పానసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కుమ్మరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఎండి తాజ్, బానోత్ శ్రావణ్ నాయక్, అహ్మద్ ఆలీ, వెన్నం రజితారెడ్డి, మూల రవీందర్ రెడ్డి, కుర్ర పోచయ్య పాల్గొన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా 6 సంవత్సరాలుగా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీ పటిష్టత కోసం కృషి చేశారని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎండగట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు. నేడు మణకొండూరు శాసనసభ్యులుగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఫలాలను ప్రజలకు చేరువేస్తున్నారని తెలిపారు. కవ్వంపల్లి సత్యనారాయణ అన్న గారు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా నియామకం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ సంతోషకరమైన విషయాన్ని పార్టీ శ్రేణుల మధ్యలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాల అవినీతి పాలనలో 6 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కవ్వంపల్లి సత్తన్న గారు పార్టీ పటిష్టత కోసం ఏదైతే కృషి చేసినారో అదేవిధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో దళిత కాంగ్రెస్ ఎస్సీసీఎల్ని కూడా అదేవిధంగా పటిష్టం చేయడానికి వారు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గత కాలంలో వారు చేసిన కష్టం ఏదైతే ఉందో గత కాలంలో వారు అపోజిషన్ పార్టీల మీద వాళ్ళు చేసిన కొట్లాట ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ పార్టీ గుర్తించి వారికి రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించడాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారుల విషయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు 250 గజాల స్థలం తెలంగాణ ఉద్యమకారుల బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్ల నిధులు కేటాయించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లే కేసీఆర్ అధికారం కోల్పోయారని, రేవంత్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలంటే తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా జమ్మిగుట్ట కావచ్చు, ఇల్లందపూట కావచ్చు, కవలపూర్ కావచ్చు, వేణుక కావచ్చు, ఇక్కడ చేపట్టిన ఉద్యమానికి ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో దక్షిణ ఉత్తర తెలంగాణకు సంబంధించిన రైల్వే ట్రాక్ ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఒక పిలిపించినట్టయితే మొత్తం కూడా రైళ్లు మొత్తం బంద్ చేసి ఆ పట్టాలు వీకించిన సంఘటన కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. కానీ మనం అవునన్నా కాదన్నా కూడా గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను దాదాపు అధికారంలో వచ్చిన పార్టీ తెలంగాణ ఉద్యమకారులు విస్మరించింది అన్నది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్సిపాలిటీలను బీజేపీకి అప్పగించండి, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. ఎయిర్పోర్ట్ తరహాలో జమ్మికుంట రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తామని వెల్లడి. కరీంనగర్లో మహిళా వార్డు సభ్యులకు సన్మానం. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి సూచన. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులుగా మణకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం. కరీంనగర్లో టపాసులు కాల్చి స్వీట్లు పంచి కాంగ్రెస్ సంబరాలు. కేటీఆర్ పై సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శిస్తే తరిమి కొట్టక తప్పదని హెచ్చరిక.
రంగంపల్లిలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. రాచర్ల బొప్పాపూర్లో 2 ఇళ్లలో చోరీ, బైకు అపహరణ. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.